చాలా సో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తెల్లవారుజాము నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్లో ఈరోజు వరుసగా ఇది ఒక 4th కేసు మన సంగారెడ్డిలోనే. సో ఒక ఆల్ఫాజోలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో దీనిలో దాదాపు ఒక 2.6 kg ఆల్ఫాజోలం, ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చి దీనిది NDPS యాక్ట్లో 100 grams, కానీ ఇక్కడ మనకు దొరికింది 2.6 kgs, అంటే చాలా 26 రేట్లు ఎక్కువ. సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ఆల్ఫాజోలంని దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక 60 లక్షల విలువైన ముడి సరుకులు, ఎక్విప్మెంటు, సెంట్రిఫ్యూజల్ పంప్స్ కానివ్వండి, ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను, ఒక చిన్న కుటీర పరిశ్రమను ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ. సో దీనిలో ముఖ్యంగా 4 అంజిరెడ్డి అని చెప్పేసి, గోసుగుండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, క్యాసం రాకేష్, ఈ నలుగురు కూడా ఈ ఆల్ఫాజోలం తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆల్ఫాజోలం అనేది బేసిక్గా మనకి ఇంతకుముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు. ఒక చిన్న 1 gram 2 gram అనేది కూడా ఒక 300-400 లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది. సో ఇది చాలా డెడ్లీ పాయిజన్ లాంటిది. సో దీన్ని తయారు చేయడానికి ఈ క్యాసరం రాకేష్ అనే ఇతను ఒక కెమిస్ట్. సో కెమికల్ నాలెడ్జ్ అంతా కూడా అతనికి ఉంది. ఇంతకుముందు ఒక ప్రముఖ పరిశ్రమలో పనిచేసి దానిలో అక్కడ నుండి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి దీనిలో చేస్తున్నాడు. సో దీనికి ఈ గోసుగుండ అంజిరెడ్డి అని చెప్పేసి ఇతను ఈ లోకల్లో ఈ ఎక్విప్మెంట్, దీనికి ఏదైతే ముడి సరుకులు అవసరం ఉంటాయో అవన్నీ కూడా అతను తీసుకోవడము. దానికి ప్రభాకర్ గౌడ్ అని ల్యాండ్ ఓనర్, ఇది అసైన్ భూమిలో ఒక 30 సంవత్సరాలు లీజ్ తీసుకుని ఒక కుల్ల ఫారం లాగా ఏర్పాటు చేసుకుని ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గౌడ్ మరియు సాయి కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. సో ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక పకడ్బందీ ప్రాపర్ ల్యాబ్ని ఏదో చిన్న మొత్తంలో కాకుండా కొన్ని సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసేంత కెపాసిటీ తోటి చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ని తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ ల్యాబ్లో చేసిందన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము ఆల్ఫాజోలము. సో ఇదే కాకుండా డిఫరెంట్ ప్రాంతాలకి, హైదరాబాద్ కానివ్వండి, సంగారెడ్డిలో కానివ్వండి, డిఫరెంట్ ప్లేసెస్కి కూడా ఈ తయారు చేసిన ఆల్ఫాజోలం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో ఈ 4 ఇప్పుడు 2 అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకతను పరారీలో ఉన్నాడు అండ్ ఒకతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు.